హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే మునక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా అన్నీ కూడా కప్పు కొలతతోటి అలాగే వెయిట్ కొలతలతోటి కూడా చేసి చూపిస్తున్నానన్నమాట. నేను చెప్పే ఈ కొలతలతో ఈ పద్ధతిలో కనుక పచ్చడి చేశారంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ముక్క కూడా ఎక్కడ మెత్తపడకుండా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే సంవత్సరమైనా కూడా ఎక్కడ కూడా బూజు రాకుండా పాడవ్వకుండా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మునక్కాయ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను సుమారుగా 9 దాకా మునక్కాయలైతే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 600 గ్రాముల దాకా ఉన్నాయి. అంటే అరకిలో పైన ఉన్నాయన్నమాట కొంచెము. సో, నేను అన్నీ కూడా ఈ 600 గ్రాములకి సరిపడా కొలతలైతే చెప్తున్నానండి. అలాగే మునక్కాయ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరి సన్నగా ఉన్నది కాకుండా మరీ మందంగా ఉన్నది కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కాస్త మీడియం సైజులో మంచి కండగల మునక్కాయనైతే తీసుకోండి. మరీ లావుగా ఉన్న మునక్కాయ తీసుకున్నాము అంటే ముక్క అనేది త్వరగా మెత్తబడిపోతుంది, బూజు వచ్చేసి పాడవుతుందన్నమాట. సో, అలాంటి కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్న మునక్కాయలను తీసుకొని అన్నిటినీ కూడా 2 ఇంచుల సైజు మందంలో కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే కట్ చేసేటప్పుడు వీటి పైన ఉన్న పీల్ అనేది తీయకుండా కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి అండి. తర్వాత ఇక్కడ నేను ఒక గంట పాటు ఎండలో పెట్టిన కల్లుప్పునైతే పావు కప్పు దాకా తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి వెయిట్లో 50 నుంచి 55 గ్రాముల దాకా ఉంటుంది. సో, ఈ కల్ల ఉప్పు తీసుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఉప్పు అనేది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి అండి. ఒకవేళ మీరు కల్లుప్పు కాకుండా రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే సన్న ఉప్పు వాడాలి అనుకుంటే ముప్పావు కప్పు దాకా ఉప్పు అనేది తీసుకోండి. ఇక్కడ నేను పావు కప్పు ఉప్పును మిక్సీ పట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముప్పావు కప్పు దాకా అయితే ఉప్పు వస్తుందన్నమాట. సో, దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక గంట ముందే 120 గ్రామ్స్ దాకా చింతపండు అనేది తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను అండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది మనం సపరేట్ చేసుకోవాలి. 120 గ్రామ్స్ అంటే సుమారుగా ఒక 4 నుంచి 5 నిమ్మకాయ సైజులు ఉంటాయి కదండి, మీడియం సైజు నిమ్మకాయలు. ఆ సైజులో తీసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇలా చింతపండు అంతా కూడా నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రెయినర్ పెట్టుకొని ఈ విధంగా చింతపండు నుంచి మొత్తం గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి అండి. ఇలా చింతపండు గుజ్జు సపరేట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒక 150 ml దాకా, అంటే మన ఇంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, సో ఆ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటూ ఇలా చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా చిక్కగా తీసుకోవాలండి. కాస్త వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. వాటర్ ఎక్కువైతే ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే సరిపోతుందన్నమాట. కంగారు పడనవసరం లేదు. తర్వాత ఈ చింతపండు గుజ్జునంతా కూడా స్టవ్ పైన పెట్టుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని చింతపండు గుజ్జు అంతా కూడా మంచిగా చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కనీసం 5 నుంచి 6-7 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చింతపండు అనేది మంచిగా ఇలా ఉడుకుతూ దగ్గర పడుతుందన్నమాట, చిక్కగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చింతపండు గుజ్జు అనేది మంచిగా ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతుంది అంటే మనకి కాస్త సిల్కీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి వీడియో క్లిప్లో అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అండి. చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో వాడుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లకి 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతుందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎర్రగా లోపల దాకా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని 2 కప్పుల దాకా
నేను ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర వేరొక పప్పు నూనె ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. 2 కప్పులు అంటే దాదాపుగా 400 గ్రాముల దాకా నూనె అనేది వేస్తున్నాననమాట. అంటే అరకిలోకి తక్కువగా వేస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది వేసిన తర్వాత బాగా వేడైన తర్వాత ఇందులోకి సగం దాకా మునక్కాయలనేది తీసుకుంటున్నానండి. ఎక్కువగా తీసుకున్నామంటే వేపడానికి రాదు. మీరు పెద్ద కడాయి తీసుకున్నట్లయితే అందులో మొత్తం వేసి వేపుకోవచ్చు. ఇలా మునక్కాయలు తీసుకున్న తర్వాత కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునక్కాయ అనేది లోపల దాకా వేగేంత వరకు వేపుకోవాలి అండి. పచ్చి పచ్చిగా వేపుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బూజు వచ్చేస్తుంది, త్వరగా పాడైపోతుందన్నమాట. సో మునక్కాయ అనేది లోపల దాకా వేగిన తర్వాతనే మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకోవాలి అండి. అలాగే మునక్కాయలు అనేది కట్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మునక్కాయ పైన ఉన్న పీచు అనేది తీయకుండా కట్ చేసుకోవాలి. పీచు తీసామంటే వేపేటప్పుడు మునక్కాయలు అనేది దేనికి సపరేట్ అవుతాయి అన్నమాట. సో ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లి అనేది పొట్టు వలిచేసి వేస్తున్నానండి. లైట్గా వేస్తున్నాను. మీరు కావాలంటే కచ్చపచ్చగా దంచి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ మునక్కాయ పచ్చడిలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 4 రెమ్మల కరివేపాకును వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాస్త దూరగా వేగేంత వరకు వేపుకోండి. మరీ ఎక్కువ వేపనవసరం లేదు, జస్ట్ 1 నిమిషం పాటు వేపితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇక్కడ చూడండి, కరివేపాకు అంతా కూడా వేగి కాస్త ఆయిల్ నుంచి బబుల్స్ వస్తున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న మునక్కాయలను వేసేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉప్పు ఉంది కదండి, ఉప్పును వేసేసేయండి. మొత్తం ఒకేసారి కాకుండా కాస్త ఉప్పుని తీసి పక్కన పెట్టుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ కారం వచ్చేసి 1 కప్పు దాకా తీసుకుంటున్నానండి. వెయిట్లో వచ్చేసి 70 నుంచి 80 గ్రాముల దాకా ఉంటుందన్నమాట. ఇక్కడ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 80 గ్రాములు వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే 70 గ్రాములు అంటే 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం వేపుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మునక్కాయ కూడా లోపల దాకా వేగాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా వేసేసి వీలైతే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతే మనం వేపి పక్కన పెట్టుకున్న తాలింపు ఉంది కదా, అదంతా వేసేయండి. మీకు మరోసారి చెప్తున్నాను, అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్లోకి రావాలి అండి. అలా వచ్చిన తర్వాత కలుపుకుంటేనే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ప్రతి ముక్కకి కూడా ఆయిల్ పట్టే విధంగా కనీసం 3 నుంచి 4 నిమిషాలు పచ్చడి అనేది బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత గిన్నె చివరిలో ఏదైనా అంటుకొని ఉంటుంది కదా, దాన్ని అంతటినీ కూడా చేతికి తడి లేకుండా చూసుకొని ఆ పచ్చడిని అంతా కూడా లోపలికి అనుకొని మూత పెట్టేసి కనీసం 2 రోజుల పాటు ఊరనివ్వండి. 2 రోజులు ఊరిందంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. నాకు 2 రోజులు టైం లేదండి, ఊరికి వెళ్ళే ముందు రోజు హడావిడిగా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 1 డేకే పచ్చడి అనేది చాలా చక్కగా ఊరిపోయిందండి. ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలి మంచిగా ఫ్రెష్గా ఉంది అంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడే ఉప్పు కారం అనేది కూడా చూసి సరిపోకపోతే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి అనమాట. మిగిలించుకున్న ఉప్పు అయితే వేయలేదండి, కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మరొకసారి కలిపి పచ్చడి జాడీలోకి తీసుకొని తడి తగలని చోట పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.